గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిస్ట్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా? బారాసాకు ముఖ్యమంత్రి సూటి ప్రశ్న. ఆ పార్టీ నేతలు ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకుంటున్నారని ఆక్షేపణ. సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలో రైతు భరోసా సొమ్ము, గోదావరి జలాలను మూసీలో పారించే బాధ్యత నాది. నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చారా అని నడ్డాకు సవాల్. నల్గొండ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వెనక అద్దంకి దయాకర్, బీర్లా ఎల్లయ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. విధంగా ఇక్కడ నల్గొండ సభలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ప్రతి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అన్నట్టుగా ఇక్కడ సందర్భంగా మాట్లాడుకొచ్చారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో విధంగా 55,000 ఉద్యోగాలు ఇచ్చారా అన్నట్టుగా ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పడింది 4 కోట్ల ప్రజల కోసమా, కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసమా అనేది భారత నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గెలిస్తే ఉప్పొంగిపోయి, ఓడిపోతే కుంగిపోయి ఫామ్ హౌస్కు పరిమితం కావడం కేసీఆర్ అనుభవానికి తగిన పని కాదని హితవు పలికారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. 1,200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలోని మొదటి ఏడాదిలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వమే లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం నల్గొండలోని గంధంవారిగూడెంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించారు. విధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 1,200 ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా యువతకు ఉద్యోగాలు ఇచ్చి రుణం తీర్చుకోవద్దా అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక కేసీఆర్ కుటుంబం బాగుపడడానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమా అన్నట్టుగా ఈ విధంగా బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విధంగా ఒకేసారి ఇక్కడ 55,000 ఉద్యోగాలు ఇచ్చిరా ఇప్పటి వరకు అన్నట్టుగా ఇక్కడ బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అంబులెన్స్ స్టోరీతో హైవేపై హైరానా. 108ని ఎత్తుకెళ్లి ముప్పు తిప్పలు పెట్టిన ఆగంతకుడు. 108 అంబులెన్స్ వాహనాన్ని ఎత్తుకెళ్ళి ఇక్కడ చివరిగా దొరికినట్టు చూడొచ్చు. ఈ విధంగా వాళ్ళని ఎత్తుకెళ్ళి ముప్పు తిప్పలు పెట్టినట్టు అది చోరీ చేసి. విహారంలో విషాదం. 5 యువకుల జల సమాధి. చెరువులోకి కారు దూసుకెళ్లడంతో ఘటన. విధంగా ఇక్కడ యువకులు ఇక్కడ కారులో ప్రయాణించడంతో ఈ విధంగా స్పీడ్తో జల సమాధి ఇక్కడ చెరువులోకి దూసుకెళ్ళింది కారు. అక్కడ 5 మృతి చెందినట్టుగా చూడవచ్చు యువకులు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రండి. కేసీఆర్కు మంత్రి పొన్నం ఆహ్వానం. గవర్నర్ కిషన్ రెడ్డిలకు ఆహ్వానం. ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడ సీఎం కేసీఆర్కు ఆహ్వానం పలకడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి వెళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గవర్నర్ కిషన్ రెడ్డిలకు కూడా ఆహ్వానించినట్టుగా చూడవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి గాను ఈ నెల డిసెంబర్ 9న ఆవిష్కరించడానికి. బహిరంగ సభలో అభివాదం చేస్తున్న జేపీ నడ్డా. వేదికపై ఈటల రాజేందర్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ తదితరులు. గ్యారంటీలు అమలు చేయకుండా గారడీలు. అన్ని వర్గాలను మభ్యపెడుతున్న రేవంత్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలు. రేవంత్, కేసీఆర్ కవల పిల్లలన్న కిషన్ రెడ్డి. సంక్రాంతి తర్వాత హామీలపై నిలదీస్తామన్న సంజయ్. విధంగా ఏడాది గడుస్తున్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి గాను నిన్న సరూనగర్ ఇండోర్ స్టేడియంలో ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు బీజేపీ ఆధ్వర్యంలో. దానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైనట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పచ్చి అబద్ధాలు హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విధంగా ఇక్కడ కాంగ్రెస్ తుడుచుకుపెట్టకపోవడం ఖాయం అన్నట్టుగా ఇక్కడ జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. ఈ విధంగా మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ గెలవదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు జేపీ నడ్డా. విధంగా రేవంత్, కేసీఆర్ కవల పిల్లలన్న కిషన్ రెడ్డి. ఈ విధంగా రేవంత్ మాటలు, కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మాటలు, కేసీఆర్ మాటలు ఒకే విధంగా ఉన్నాయి. అన్ని అబద్ధాలు హామీలతోటే నడిపిస్తున్నారు. ఈ విధంగా ఎలాంటి పని జరగట్లేదు అన్నట్టుగా, అభివృద్ధికి చేయడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి. సంక్రాంతి తర్వాత హామీలపై నిలదీస్తామన్న బండి సంజయ్.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా గారడీలు చేస్తూ ఆ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని కేంద్ర మంత్రి భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆక్షేపించారు. తెలంగాణలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను మభ్యపెడుతూ హామీలను పూర్తి చేయడం లేదని రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలు పేరుతో హైదరాబాద్ సరూర్ నగర్లో శనివారం నిర్వహించిన భాజపా బహిరంగ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, భాజపా రాష్ట్ర ముఖ్య నేతలతో కలిసి జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించారు. ఇవ్వని హామీలను కూడా భాజపా నెరవేరుస్తుంది, ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ పూర్తి చేయదు అని పేర్కొన్నారు. విధంగా సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ విధంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ సభ ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు. దీనికి ముఖ్య అతిథిగా జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరైన మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అబద్ధాలతోటే ఈ విధంగా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది ఈ విధంగా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా వచ్చే ఎలక్షన్లలో ఈ విధంగా కాంగ్రెస్ ఇంకా కనుమరుగైపోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అబద్ధాలతోటే నడిపిస్తుంది, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు, నెరవేర్చలేకపోతున్నారు అన్నట్టుగా మభ్యపెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను మభ్యపెడుతూ హామీలను పూర్తి చేయడం లేదని రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 ఇస్తామన్న హామీ ఏమైంది? రైతులకు 2 లక్షల రుణమాఫీ సంగతి ఏంటి? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 వట్టి మాటే. మహిళలకు 2,500 షాదీ ముబారక్ కింద 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నెరవేరలేదు జేపీ నడ్డా. ఈ విధంగా వివిధ రకాల హామీలన్నీ ఇంతవరకు నెరవేర్చలేదు అన్నట్టుగా ఇక్కడ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, అదేవిధంగా ప్రతి మహిళకు 2,500, అదేవిధంగా రైతు కూలీలకు 12,000, ఎకరానికి రైతు భరోసా 15,000, ఈ విధంగా 2 లక్షల రుణమాఫీ, ప్రతి ఆటో డ్రైవర్కి ఇస్తారన్న 12,000, ఇవన్నీ ఏమైనాయి అన్నట్టుగా జేపీ నడ్డా బహిరంగ సందర్భంగా మాట్లాడగా చూసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా కూడా చూడవచ్చు మనం సందర్భం. ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం, ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. ఈనాడు ముఖాముఖిలో మంత్రి రాజనరసింహ, ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ మాట్లాడుతున్నారు. ఒక్కో విభాగానికి చికిత్స చేస్తూ వస్తున్నాం, ఖాళీల భర్తీకే మొదటి ప్రాధాన్యం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి. ఈ విధంగా ఏదైతే ఆ వైద్య సదుపాయంకి అందించడానికి డాక్టర్ల సదుపాయం, అదేవిధంగా నర్సులను వాళ్ళని ఖాళీలను భర్తీ చేయడానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఈయన మాట్లాడుకొస్తున్నారు మంత్రి రాజనరసింహ. ఈ విధంగా ఈనాడు ఇంటర్వ్యూలో మాట్లాడి చూడొచ్చు. వైద్య సేవలో అన్నింటికన్నా ముఖ్యమైనది మానవ వనరులు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేనిదే సేవలు అందవు. అందుకే మొదటి ప్రాధాన్యంగా నియామకాలపై దృష్టి సాధించాం. వివిధ విభాగాల్లో సుమారు 7,700 పోస్టులను భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలు పెంచడంతో పాటు పలు ఖరీదైన చికిత్సలను పథకం పరిధిలోకి తీసుకొచ్చాం. ఔషధాల కొరతను నివారించేందుకే ప్రతి జిల్లా కేంద్రంలో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఏర్పాటు చేశాం. వరంగల్ ఆసుపత్రిని మరో 6 నెలల్లో ప్రారంభిస్తాం. 2,000 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఏడాది పాలనలో తమ శాఖలో చేపట్టిన సంస్కరణలు, తద్వారా ఒనగూరిన ప్రయోజనాలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన ఈనాడు ముఖాముఖిలో వివరించారు. విధంగా ఇక్కడ వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు, నర్సులు వివిధ వాళ్ళ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ చేపడుతున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్ని కొత్తగా నిర్మిస్తాం. అదేవిధంగా వరంగల్లో ఏర్పాటు చేస్తున్న నూతన హాస్పిటల్ను కూడా త్వరలోనే ప్రారంభం చేస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వైద్య సదుపాయాలు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకోవచ్చు రాజనరసింహ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ ఫెస్టివల్ ఎటర్నల్ ఎలిగెన్స్ అన్వీల్డ్. తగ్గింపు 20% వరకు వజ్రాల విలువపై. ఈ ఆఫర్ 2025 జనవరి 12వ తేదీ వరకు మాత్రమే. ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. కోకాకోలా 250 ml ప్లస్ 150 ml ఉచితం, 20% ఆఫ్. చురుకుదనం చూపించు, ఎక్స్ట్రా కోక్ తీసుకో. కోకాకోలా వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది. కార్బోనేటెడ్ వాటర్, కోకాకోలా మరియు కాంటూర్ బాటిల్ ద కోకాకోలా కంపెనీ వారి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అలా యాడ్ ఇవ్వడం జరిగింది కోకాకోలా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.